అమ్మ ఈరోజు మీకోసం ఒక పికిల్ చేయబోతున్నాను. తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. ఎక్కువగా 4-5 దాంట్లో పెట్టుకోవచ్చు, కానీ పెడితే త్వరగా వెళ్ళిపోతుంది. చూసారు కదా చక్కగా. ముఖ్యంగా వీటిలో వచ్చేసి కొంతమంది నూనె కలుపుతారు, కొంతమంది పల్లి నూనె కలుపుతారు. పల్లి నూనె కూడా మంచి టేస్ట్ వస్తుందమ్మా. బయట మనం కొనవచ్చు, కొనేదానికంటే కూడా మన ఇంట్లో మనం పట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. అదొక సంతోషం, టైం పాస్, ఎవ్రీథింగ్. చూసుకోండి, ఇది బ్రౌన్ కలర్ రాగానే దించేసుకుందాం. లైట్ బ్రౌన్ వస్తుంది అన్నమాట. కానీ చూసుకోండి, పప్పులు మాత్రం వేయకండి. పప్పులు వేస్తే పచ్చళ్ళు వేరే వాళ్ళు చెప్తాను నేను. అది హాయ్ అమ్మ, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కోహ్లీ గారిని. అమ్మ ఈరోజు మీకోసం ఒక పికిల్ చేయబోతున్నాను. అదేంటో చూద్దామండి. అది ఉసిరికాయ పికిల్ అమ్మ. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పచ్చళ్ళు పట్టుకుందాం. అలాగే ఆవకాయ పచ్చడి కూడా పట్టి చూపిస్తాను మ్యాంగో తోటి. ఇది ఉసిరికాయతోటి పికిల్. చూడండి ఎలా చేస్తాను. నీట్గా ఫస్ట్ కడిగేసుకోండి. కాయలు ఎప్పుడు కూడా ఒక 2-3 సార్లు కడుక్కోండి, మంచిదమ్మా. ఓకే, ఇక క్లాత్తో తుడుచుకుందాం. కడుక్కున్న కాయలు నీట్గా తుడుచుకోండి. ఫస్ట్ తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. ఓకే రండి, కడగటం తుడుచుకోవటం అయిపోయింది ఉసిరికాయలు. ఇప్పుడు ఘాట్లు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఘాట్లు పెట్టుకోండి ఫస్ట్. అలా ఘాట్లు పెట్టాలి. చాలు, అలా ఘాట్లు పెట్టండి అమ్మా. ప్రతి కాయకి కూడా 3 ఘాట్లనే పెట్టండి చాలు. కట్ చేసుకోవటం అయితే అయిపోయింది, చూసారు కదా. అన్ని కాయలకి ఘాట్లు ఇలా పెట్టుకోండి. 3 ఘాట్లు ఎందుకు చెప్పానంటే త్వర కింద ఉడిపోకుండా ఉంటుందమ్మా. ఇలాగైతే ఎక్కువగా 4-5 ఘాట్లు పెట్టుకోవచ్చు, కానీ పెడితే త్వర కింద విడిపోద్ది. చూసారు కదా చక్కగా. ఉసిరికాయ కాబట్టి ఈ మాత్రం చాలమ్మా. అదే ఆవకాయ అనుకోండి, మామిడికాయతోటి అది కొంచెం ఎక్కువ కాయలు కొట్టించుకొచ్చి ఎక్కువ పచ్చడి పడతాం. అలాగే ఇక సమ్మర్ స్టార్ట్ అయిందని చెప్పాను కాబట్టి పచ్చళ్ళు ఇంపార్టెంట్గా ఉండాలి మనకి. అదేంటి చూడండి, ఒక్కొక్క పచ్చడి పెట్టి చూపిస్తాం. కళాయి అయితే పెట్టుకున్నాం. కొంచెం ఆ వాటర్ అంతా పోవాలి. ముఖ్యంగా వీటిలో వచ్చేసి కొంతమంది నూనె కలుపుతారు, కొంతమంది పల్లి నూనె కలుపుతారు. పల్లి నూనె కూడా మంచి టేస్ట్ వస్తుందమ్మా. దీనికి మనం పల్లి నూనె వాడదాం. కళాయి అయితే కాగిపోయింది. మెంతులు, ఆవాలు, జీలకర్ర మాత్రం లైట్గా వేయించుకోండి అమ్మా. మెంతులు 1.5 స్పూన్ చాలు, తక్కువ కాయలు కాబట్టి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే చాలా బాగుంటుందమ్మా. అది ఆవాలు చాలమ్మా. లైట్గా వేయించుకోవాలి వాటిని. జీలకర్ర కూడా కొంచెం వేసుకో. యాక్సిట్ అయితే అయిపోయింది, చాలు. ఎక్కువ వేయకూడదు, చూసుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఓకే, మెంతులు, ఆవాలు, జీలకర్ర కలిపి ఎంచుకున్నాం. కొంచెం చల్లారంగానే మిక్సీ పెట్టేసుకుందాం వాటిని. ప్రస్తుతానికి అయితే ఆయిల్ పోసుకున్నాం, పల్లి ఆయిల్. అది కాగంగానే ఉసిరికాయలు ఎంచుకుందాం. ప్రాసెస్ చాలా ఈజీ అమ్మా. నేను ఏది చేసినా, పచ్చళ్ళు పెట్టినా, కూరలు వండినా, తెలుసుకుంటే ఈజీ. అదే చెప్పేది. తెలియని వాళ్ళు కొంచెం కష్టం అనిపిస్తుంది. బయట మనం కొనవచ్చు, కొనేదానికంటే కూడా మన ఇంట్లో మనం పట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. అదొక సంతోషం, టైం పాస్, ఎవ్రీథింగ్. ఇక పచ్చళ్ళు అన్నీ పట్టాలమ్మా. వంకాయ పచ్చడి పట్టాలి, టమాటా పచ్చడి పట్టాలి, మ్యాంగో పికిల్, మ్యాంగోస్ తోటి పట్టాలి. అన్ని పచ్చళ్ళు ఉంటే సమ్మర్ ఒక 4 మంత్స్కి 5 మంత్స్ సరిపోతుంది. తర్వాత రెయిన్ సీజన్, పచ్చడి తినాలనిపిస్తుంది, అన్నిటికీ బాగుంటుంది. ఉసిరికాయలు ఏం చేసుకుందాం. నూనె కాగింది. ఎప్పుడు కూడా
లో ఫ్లేమ్లో పెట్టుకోండి అమ్మా, చక్కగా ఏగుద్ది కాయ, మంచి టేస్ట్ వస్తుంది. హైలో పెట్టేసరికి ఏమవుతుందంటే హై ఫ్లేమ్లో మాడిపోతాయి. చూసుకోండి, ఇటు బ్రౌన్ కలర్ రాగానే దించేసుకుందాం. లైట్ బ్రౌన్ వస్తే చాలమ్మా. చూసారు కదమ్మా, నిదానంగా ఎగాలి అలాగా. వేగిపోయిన ఉసిరికాయలు కూడా చాలా మాత్రం. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎక్కువ వేగటం వల్ల విటమిన్ సి అనేది దీంట్లో ఉసిరికాయలు ప్రతి పులుపుకి విటమిన్ సి అనేది ఉంటుందమ్మా. ఎక్కువ వేగితే ఆ పులుపు అనేది పోతుంది కాబట్టి మనం తక్కువగా వేయించుకు తీసేయాలి. అరకిలో ఉసిరికాయలు తీసుకున్నారమ్మా. అరకిలో ఉసిరికాయలకి 1/2 కిలో నూనె, 2 స్పూన్లు మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. చక్కగా తీసుకోండి. ప్రాసెస్ చూడండి, దాని తర్వాత ఏం చేస్తానంటే అనేది చాలా ఈజీనమ్మా. ఇది ఇంట్లో అందరూ పట్టుకోవచ్చు. ఉసిరికాయలు వేయించి తీయటం అయిపోయింది. ఈ కిందాకడ వేయించుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర చిన్న మిక్సీ జార్లు వేసుకోండి. చక్కగా వీటిని గ్రైండ్ చేసేద్దాం అమ్మా. ఓకే, గ్రైండ్ అయిపోయింది చక్కగా. చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకోండి అమ్మా. ప్రాసెస్ చూడండి, ముందు చెప్పేదానికంటే కూడా నీట్గా చూసుకొని చేస్తే చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా. అందరికీ తెలిసిందే, అన్ని ఊరగాయలు, ఆవకాయలు అన్నీ బాగానే ఉంటాయి. ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం వేడెక్కగానే దీంట్లో తాలింపుకి వచ్చి పప్పులు వేయరమ్మా. ఆవాలు వేసుకోండి, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర. అట్లా తిప్పుకోండి, లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి అమ్మా. చితక్ కొట్టుకున్న కొన్ని వెల్లుల్లిపాయలు తాలింపులు వేసుకోండి. కరివేపాకు వేసేద్దామా. ఇలా ఇంగో కలుపుకోవాలమ్మా. తాలింపు చూసుకోండి, పప్పులు మాత్రం వేయకండి. పప్పులు వేస్తే పచ్చడి వేరే వాళ్ళు చెప్తాను నేను. అది ఇక కట్టేసుకుందాం, ఎందుకంటే ఆయిల్లో వేగుతాయమ్మా. తర్వాత ఆయిల్ చల్లారాలి కాబట్టి కొంచెం పసుపు కలుపుకుందాం. 1 స్పూన్ పసుపు లేదా 2 స్పూన్లు కూడా కలుపుకోవచ్చు అమ్మా. పసుపుకి చెడు అనేది లేదు, స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి దాంట్లో ఎక్కుతుంటాయి. సాల్ట్ కలిపేసుకుందాం, ఒక 50 గ్రామ్స్ అని పెట్టుకోండి లెక్క. ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాం కాబట్టి జస్ట్ వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడిలో ఎగుతుంటాయి. సాల్ట్ కరిగిపోద్ది ఇక మొత్తం. అలాగే స్పైసీ ఎవరెవరికి ఎంతెంత కావాలో చూసుకోండి అమ్మా. 60 గ్రామ్స్ అయితే సరిపోతుంది కారం. కారం కూడా కలిపేద్దాం. అలాగే నూరి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి కూడా కలిపేసుకుందాం అమ్మా. వెల్లుల్లిపాయలు మాత్రం పాయలుగా వలిసి కొంచెం ఉంచుకోవాలి, వాటిని కూడా కలిపేద్దాం. స్టవ్ ఎప్పుడు ఆఫ్ చేసేస్తాం తెలుసు కదా అందరికీ. ఓకేనమ్మా, దీంట్లో వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇందాకడ ఉసిరికాయలు, అవి కూడా కలిపేసుకుందాం. చక్కగా ఈ ఆయిల్ మొత్తం కూడా ఈ ఉసిరికాయ పీల్చుకుంటుంది.
ఆయిల్ పావు కేజీ అన్నాం కదమ్మా, ఇలాగే కనిపిస్తుంది కానీ తర్వాత ఉండదు మీకు డ్రై అయిపోయిన తర్వాత. ఎనీవే ఆవకాయ పచ్చడి, అది ఉసిరి మాగాయ అంటాం దీన్ని. ఆవకాయ అనొచ్చు, ఉసిరి ఆవకాయ, ఉసిరి మాగాయ అనొచ్చు, ఎనీవేనా ఉసిరికాయ పచ్చడి అంటాం కాబట్టి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఒక విషయం ఏంటంటేనమ్మా, ఉప్పు కారాలు చూసుకోండి. అంటే క్వాంటిటీ అనేది మనం చెప్పలేం కానీ ఒకవేళ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే తర్వాత అయినా కలుపుకోవచ్చు. 3 days తర్వాత తప్పే లేదమ్మా. కంప్లీట్ నీట్గా వచ్చేసింది. పచ్చడి అయితే అయిపోయింది కాబట్టి కొంచెం చల్లారాలి. ఆల్రెడీ వేడి చల్లారిపోయి ఉంటుంది. చల్లారిన తర్వాత 2 లెమన్ మాత్రం పిండుకోండి అమ్మా. కొంచెం పులుపు బాగుంటుంది. నీట్గా నిమ్మకాయ జ్యూస్ తీసుకొని కలిపేసుకుని ఉంచాలి. ఇంకోటి ఒక 3 days మినిమం ఉంచాలమ్మా. ఉంచితేనే ఊరుతుంది, మాగాలి. కొంచెం ఉప్పు కారాలన్నీ కూడా కాయలోకి వెళ్ళటం చాలా బాగుంటుంది. ఒక 3 days ఉంచండి. ఆ రోజు తింటే అంత బాగోదు. ఒక 3 days ఉన్న తర్వాత తిందాం. ఎలాగో లెమన్ పిండుతాం చూడండి. నిమ్మకాయ పిండేసుకుందాం చూడండి. చక్కగా 2 నిమ్మకాయలు పిండుకోండి, పులుపు చాలు. కొంతమంది చింతపండు కలుపుతారు. మన స్టైల్లో ఏంటంటే నిమ్మకాయ పిండుకోవటం ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. చింతపండు అనేసరికి ఎక్కువ రోజులు ఉండదు, నిలవ పచ్చడి కాబట్టి. ఇది చాలామంది తాలింపులు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తారు. అలాగే మన అల్లం ముక్కలు తరిగేయచ్చు. అల్లం ముక్కలు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కడు ఒక్కో స్టైల్. కానీ ఎనీవేనా ఉసిరికాయ పచ్చడి అంటే మాత్రం ఇలా పట్టుకోండి. అందరూ కూడా చక్కగా పిండేస్తుంది మీ వదిన. నిమ్మకాయ చల్లారిపోయింది కాబట్టి నిమ్మకాయ పిండి చల్లారాక పిండండి నిమ్మకాయ, లేదంటే చేదు వచ్చేస్తుంది వేడి మీద. ఓకేనమ్మా, ఉసిరికాయ పచ్చడి అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఒక 3 days ఉంచమని చెప్పాను కదా. 3-4 days, 1 week ఉంటే ఇంకా అద్భుతంగా చక్కగా మాగాలి ఇది. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.